హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాలా లజపతి రాయ్ యూనివర్సిటీ అనమాట, హర్యానా స్టేట్లో అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి వేరియస్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 15 డిసెంబర్ 2023 స్టార్ట్ అయింది. ఇంకా 5th January 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, మనకి ల్యాబ్ టెక్నీషియన్ అనమాట ఒక పోస్ట్ అయితే ఉంది. ఇవన్నీ కూడాను రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. మనకి పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకి హిసార్ అనమాట, హర్యానా స్టేట్లో. ఇంకా VLDA ఒక 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి VLDA అంటే వెటర్నరీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ అసిస్టెంట్ అనమాట. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ ఒక పోస్ట్ అయితే ఉంది. అలాగే స్టెనో టైపిస్ట్ ఒక 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ 2 ఉన్నాయి. అలాగే డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్ ఒక పోస్ట్, క్లర్క్ అనమాట. క్లర్క్ ఒక 27 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇక్కడ యానిమల్ అటెండెంట్ 29 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే అటెండెంట్ ఒక 3 ఉన్నాయి. ఇంకా కూడా బెల్డార్ 2 ఉన్నాయి. హెల్పర్ ఒకటి ఉంది. మెసెంజర్ 6 ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ స్వీపర్ ఒకటి ఉంది. అలాగే వెహికల్ అటెండెంట్ ఒక 4 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి 18 to 42 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారనమాట. ఇంకా కూడా SC/ST వాళ్ళకి 5 ఇయర్స్, ఇంకా కూడా BC క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి వెహికల్ అటెండెంట్కి 10th క్లాస్ అయితే పాస్ అవ్వాలన్నమాట. హిందీ లేదంటే సంస్కృత్ ఒక సబ్జెక్ట్కి అయితే 10th క్లాస్లో చదువుకొని ఉండాలన్నమాట. అలాగే స్వీపర్కి వచ్చేసరికి మనకి మిడిల్ క్లాస్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. అంటే 7th క్లాస్ అనమాట. విత్ హిందీ ఒక సబ్జెక్ట్ చదువుకొని ఉండాలి. ఇంకా ఫిజికల్గా ఫిట్గా అయితే ఉండాలన్నమాట. మెసెంజర్కి సంబంధించి 10th క్లాస్లో 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా SC PWD క్యాండిడేట్స్కి 45 వస్తే సరిపోతుంది. హిందీ లేదా సంస్కృత్ ఒక సబ్జెక్టుగా చదువుకొని ఉండాలన్నమాట 10th క్లాస్లో. హెల్పర్ కూడాను 10th క్లాస్ అనమాట. అలాగే బెల్దారు, అలాగే అటెండెంట్ వీటికి కూడా 10th క్లాస్తో పాటు మనం హిందీ లేదంటే సంస్కృత్ ఒక సబ్జెక్టుగా 10th లెవెల్లో చదువుకొని ఉంటే సరిపోతుంది. ఇంకా యానిమల్ అటెండెంట్కి సంబంధించి కూడాను 10th క్లాస్ అనమాట. అయితే సర్టిఫికేట్ ఇదైతే ఉండాలన్నమాట దీంట్లో యానిమల్ హ్యాండ్లింగ్లో. అలాగే దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ దాంట్లో. అలాగే మనకి డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు 2 years డిప్లొమా లేదంటే బీటెక్ అయితే ఉండాలన్నమాట ఆ యొక్క పర్టికులర్ బ్రాంచ్లో డైరీ టెక్నాలజీలో. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ సైన్స్తో పాటు హిందీ లేదంటే సంస్కృత్ ఒక సబ్జెక్టుగా 10th లేదంటే ఇంటర్మీడియట్లో చదువుకొని ఉంటే సరిపోతుంది. స్టెనోగ్రాఫర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అనమాట. అలాగే హిందీ లేదా సంస్కృత్ ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉండాలి. షార్ట్ హ్యాండ్ అయితే మనం టైప్ అయితే చేయగలగాలన్నమాట. 80 words per minute స్టెనోగ్రఫీ అలాగే టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఫ్రెండ్స్, ఇంకా కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదంటే BCA లేదంటే బీటెక్ అనమాట. లేదంటే బీటెక్ IT కానీ 50% మార్క్స్ ఉండాలి. ఇంకా SC PWD క్యాండిడేట్స్ అయితే 45% సరిపోతుంది. అయితే ఇక్కడ మనకి టైపింగ్ అయితే కావాలి 30 words per minute. ఇంకా కూడా హిందీ లేదంటే సంస్కృత్ ఒక సబ్జెక్టుగా 10th లెవెల్లో చదువుకొని ఉండాలన్నమాట. అలాగే క్లర్క్ పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించి వాళ్ళు గ్రాడ్యుయేషన్ కావాలన్నమాట. 50% మార్క్స్. ఇంకా SC కానీ PWD వాళ్ళు అయితే 45% సరిపోతుంది. హిందీ లేదా సంస్కృత్ ఒక సబ్జెక్టుగా 10th లెవెల్లో చదువుకొని ఉండాలి. హిందీ లేదంటే ఇంగ్లీష్ టైపింగ్ అయితే రావాలన్నమాట. ఇంకా ట్రాక్టర్ డ్రైవర్కి సంబంధించి కూడాను 10th క్లాస్ అయితే కావాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలన్నమాట. అలాగే హిందీ లేదంటే సంస్కృత్ ఒక సబ్జెక్టుగా 10th లెవెల్లో చదువుకొని ఉండాలన్నమాట. ఇంకా VLDAకి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు 2 years డిప్లొమా అయితే కావాలన్నమాట. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ చదువుకొని ఉండాలి. 2 years డిప్లొమా అయితే కావాలన్నమాట. ఇక్కడ వెటర్నరీ ల్యాబ్ టెక్నాలజీలో. ఫ్రెండ్స్, మన ఫీజుకి సంబంధించి గ్రూప్ C వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మేల్ ఫీమేల్కి 1000 రూపీస్ అనమాట జనరల్ క్యాండిడేట్స్కి. అలాగే ఫీమేల్ ఆఫ్ హర్యానా స్టేట్కి అయితే 500 రూపీస్. SC/ST BC EWS క్యాండిడేట్స్కి అయితే మేల్కి 250, ఫీమేల్కి 125 రూపీస్ అనమాట. గ్రూప్ D పోస్టులకు సంబంధించి మేల్ ఫీమేల్ 600 రూపీస్. హర్యానా స్టేట్ వాళ్ళకి 300 అనమాట. ఇంకా SC/ST EWS క్యాండిడేట్స్కి అయితే కనుక గ్రూప్ D వేకెన్సీస్కి 150 రూపాయలు మేల్కి, ఫీమేల్కి 75 రూపీస్ అయితే పే చేయాలి. దీనికి సంబంధించి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అయితే ఇచ్చారనమాట.
ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ రిజిస్టర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ప్రాసెస్ అని వచ్చింది, కంటిన్యూ టు రిజిస్టర్ అనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రొసీడ్ అనే బటన్ ఉంది, ఇదైతే క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు, టిక్ ఆన్ చేయాలి, ఐ అగ్రీ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మనం ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి జనరేట్ చేసుకోవాలి. తర్వాత పాస్వర్డ్ మనకు మర్చిపోతే కనుక దాన్ని రెస్టోర్ చేసుకునేదానికి. అలాగే ఇక్కడ గూగుల్ క్రోమ్ కానీ మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ బ్రౌజర్స్ లేటెస్ట్గా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇక్కడ శానిటేషన్స్ తీసుకోవాలి, మిస్టర్ ఆర్ మిస్సెస్ అనేది మీకు ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కిందికి రావాలి, మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ 10 డిజిట్ ఇలాగా ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట, మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఎంటర్ చేసుకోవాలి. కిందకి రావాలి, ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి జనరేట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి పాస్వర్డ్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలన్నమాట. ఆల్ఫా న్యూమరిక్ అయితే ఉండాలి, కొన్ని క్యారెక్టర్స్ కొన్ని నెంబర్స్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మన ఈమెయిల్ మొబైల్ నెంబర్ అనేది మనం చేంజ్ చేసుకోకూడదు అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయ్యే వరకు కూడాను ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి జనరేట్ చేసుకొని ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అదైతే ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. పైన ఏదైతే ఇచ్చామో దీనికి ఆన్సర్ అది ఇక్కడ ఎంటర్ చేయాలి, రిజిస్టర్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది, అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఓటీపీ వచ్చింది. ఈ రెండు ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అనమాట. మీకు లాగిన్ ఐడి అనేది లాగిన్ ఐడి అనేది మీకు మొబైల్కి ఏదైతే వచ్చిందనమాట మెసేజ్, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకొని ప్రొసీడ్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి వెరిఫై పాస్వర్డ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ మనకి 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది, తర్వాత ప్రొఫైల్, తర్వాత పోస్ట్ అప్లైడ్, తర్వాత ఫీజ్ పేమెంట్ అనమాట. ఇలాగా మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మొదట పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అయితే దీని మీద క్లిక్ చేసి అవి అయితే ఫీల్డ్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి ఇయర్ మంత్ డే సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడా, నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏరియా మీరు అర్బన్ ఏరియాలో ఉన్నారా ఇంకా రూరల్ ఏరియాలో ఉన్నారా. అలాగే ఆధార్ కార్డు అనమాట, ఆధార్ కార్డు ఇక్కడ 12 డిజిట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా కూడా ఇక్కడ పాన్ నెంబర్ కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే ఓటర్ ఐడి ఏదో సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ బీన్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ అపేరింగ్ ఎనీ ఎగ్జామినేషన్, మీ జాబ్కి సంబంధించినటువంటి ఏదైనా ఎగ్జామినేషన్లో మీరు డిస్క్వాలిఫై అయ్యారని అడుగుతున్నారు అనమాట. అలాగే మీ మీద ఏదైనా క్రిమినల్ కేసెస్ కానీ ఇవి ఏదైనా పెండింగ్ ఉన్నాయా, పోలీస్ కేసెస్ అని అన్నీ కూడా ఎవరికి జనరల్గా ఉండవు, నో పెట్టుకోవాలి. ఎవరికైనా ఉన్న వాళ్ళు అయితే ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఇంకా మోల్స్ అనమాట, ఐడెంటిటీ మార్క్స్ అండ్ బాడీ. ఇక్కడ ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో మీ యొక్క 10th క్లాస్ మెమోస్ ప్రకారం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కనుక మీకు ల్యాండ్లైన్ ఏదైనా ఉంటే ఎస్టీడీ కోడ్తో సహా నెంబర్ అయితే ఇవ్వాలి, లేకపోతే లేదనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చింది, ఈమెయిల్ ఐడి వచ్చింది, సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మన అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం అయితే ఇక్కడ డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా మీ యొక్క అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ సిటీ డిస్ట్రిక్ట్ అయితే ఈ ఫీల్డ్లో ఎంటర్ చేయకూడదు అనమాట. ఈ కాలంలో అయితే మనం సిటీ టౌన్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ అలాగే పిన్ కోడ్తో సహా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇది ఎస్ అయితే పెట్టుకుంటే కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం రిజర్వేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ డొమిసైల్ ఆఫ్ హర్యానా స్టేట్, మీరు కనుక ఈ హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళైతే ఎస్ పెట్టుకోవచ్చు పెట్టాలన్నమాట. మీరు హిందీ లేదంటే సంస్కృత్ 10th లేదంటే దానిపైన హైయర్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్ట్కి చదువుకొని ఉన్నారని ఇదైతే కంపల్సరీ అనమాట. మనం ఎస్ అయితే పెట్టుకోవాలి. మనకి అదర్ స్టేట్స్ వాళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీ కిందకైతే వస్తారనమాట. మనకి రిజర్వేషన్ అయితే ఉండదు. ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ అయితే ఎంటర్ చేసుకోవాలి, మీ యొక్క రిలీజన్ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా కూడా ఇక్కడ డిపెండెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్
ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే టిక్ ఆన్ చేసుకోవాలి, లేకపోతే లేదనమాట. ఇంకా ఇక్కడ మనకి వెదర్ ద అప్లికెంట్ ఆర్ ద ఎనీ పర్సన్ అమాంగెస్ట్ ద అప్లికెంట్ ఫ్యామిలీ ఈజ్ వార్ హ్యాస్ బీన్ రెగ్యులర్ ఎంప్లాయ్, మీరు హర్యానా స్టేట్ గవర్నమెంట్ లేదంటే అదర్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళ చిల్డ్రన్ అయితే కనుక ఇదైతే మనం ఎస్ అయితే పెట్టుకో, లేకపోతే నో పెట్టాలన్నమాట ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి వెదర్ ద గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ఇదైతే మనకి ఎస్ పెట్టినప్పుడు మాత్రమే ఇది అనమాట. సో ఇది కూడా మనం ఎస్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ పైన క్లాజ్ మనం ఈ సోషియో ఎకనామిక్ క్రైటీరియా అనమాట. ఇది కనుక ఫుల్ఫిల్ అయితే కిందది మనం యాన్యువల్ ఇన్కమ్ అనమాట 1,80,000. ఇదైతే ఏమో తక్కువ కనుక ఉంటే కనుక మనకి రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో మనకి అలాగే మనకి 1,08,000 శాలరీ కనుక యాన్యువల్ ఇన్కమ్ తక్కువగా ఉంటే కనుక ఎస్పెక్ట్ లేకపోతే నో పెట్టాలన్నమాట. కిందకి రావాలి, ఇక్కడ విడోస్ ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. ఇంకా ఎవరైతే ఈ ఫ్యామిలీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫాదరు ఇక్కడ 15 to 42 years మధ్య కనుక వాళ్ళు డైడ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఇక్కడ మనకి ఎస్సీ కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాకుండా అదర్ కేటగిరీస్ ఇక్కడైతే ఇచ్చారనమాట. విముక్తి జాతీస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టాలి, లేకపోతే నో తీసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి, సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ యాడ్ చేసుకుంటూ రావాలి. 8th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ITI డిప్లొమా గ్రాడ్యుయేషన్ అనమాట. యాడ్ అనాలి. యాడ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి ఏ క్వాలిఫికేషన్ కావాలో అదైతే కంపల్సరీగా ఫుల్ఫిల్ చేసుకోవాలి. క్లాస్ 8కి సంబంధించి మీరు ఏ కంట్రీలో ఏ స్టేట్లో చదువుకున్నారో అలాగే ఇక్కడ అన్ని స్టేట్స్ అయితే ఉన్నాయి, ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అలాగే స్పెషలైజేషన్ జనరలా లేకపోతే అదరా, ఇంకా నేమ్ ఆఫ్ ద సర్టిఫికేట్ బాడీ అనమాట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అంటే CBSEనా ఇంకా స్టేట్ బోర్డా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లేని ఏదైనా ఉంటే అదర్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అంటే స్కూల్ నేమ్ అనమాట. ఇంకా మీ గ్రేడింగ్ సిస్టంలో ఉన్నారా లేకపోతే ఇక్కడ మార్క్స్ సిస్టమ్ గ్రేడ్ అయితే కనుక 9.5కి మీకు ఎంత గ్రేడ్ వచ్చింది ఇది అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ CGPA ఉంటే కనుక ఇక్కడ CGPA ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ 10కి ఎంత వచ్చింది మీకు, అలాగే పర్సంటేజ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. డివిజన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇదైతే మనం ఎంటర్ చేసుకోవాలి. డే అండ్ మంత్ ఆఫ్ పాస్ ఆఫ్ 8th క్లాస్ అనమాట. ఎప్పుడు పాస్ అయ్యారు మీరు ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అలాగే సేవ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం అన్ని క్వాలిఫికేషన్స్ అయితే మనం తర్వాత 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇవన్నీ ఎంటర్ చేసుకుని సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే రీడ్ రైట్ స్పీక్ కనుక మీరు చేయగలిగితే పెట్టుకోవాలి. ఇదైతే మనకి మదర్ టంగ్ అయితే వేసి పెట్టాలి, లేకపోతే లేదనమాట. హ్యావ్ యూ పాస్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీరు సబ్జెక్ట్ పాస్ అయితే కనుక పెట్టాలి. ఎగ్జామినేషన్ మీరు 8th క్లాస్లోనా 10th క్లాస్లోనా ఇదైతే సేవ్ చేసుకోవాలి. ఇంకొక లాంగ్వేజ్ తీసుకోవాలి. అలాగే హిందీ రీడ్ చేయగలరా, మీరు స్పీక్ చేయగలిగితే ఇంకా మీరు ఏ ఎగ్జామ్లో పాస్ అయ్యారో 10th క్లాస్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు వేరే లాంగ్వేజెస్ ఏదైనా వచ్చి ఉంటే అవన్నీ సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి 50 to 100 KB మధ్య అనమాట. ఇక్కడ చూజ్ ఫైల్ అనాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి 20-50 KB మధ్య, సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ యాడ్ న్యూర్ ఎక్స్పీరియన్స్ అనాలి. ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక ఇక్కడ ఏ ఆర్గనైజేషన్ మీ యొక్క డిజిగ్నేషన్ ఇంకా ఆర్గనైజేషన్ టైప్ ఇక్కడ ఇచ్చారనమాట. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం రిఫరెన్స్ పర్సన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలన్నమాట. మన రిలేటివ్స్ కాకుండా ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా అదర్స్ స్కూల్ అదే కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళ నేము మొబైల్ నెంబర్ ఈమెయిల్ ID వాళ్ళ ఆక్యుపేషన్ ఫుల్ అడ్రస్ ఇవ్వాలి. సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ NXJR 4 అయితే అప్లోడ్ చేసుకోవాలి. అలాగే 8th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలి, ప్రొసీడ్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 2480 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. JPGలు కానీ BNGలు కానీ BMPలు కానీ కనుక PDFలు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 8th క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ అలాగే 10th క్లాస్ మీరు ఏ క్వాలిఫికేషన్కి మీరు అప్లై చేస్తామో దానికి సంబంధించి అలాగే లాంగ్వేజ్ అనమాట. 8th క్లాస్లో మీరు ఏ లాంగ్వేజ్ చదువుకున్నారో దానికి సంబంధించినటువంటి మార్క్ లిస్ట్ 10th క్లాస్ అనమాట.
నెక్స్ట్ టిక్ ఆన్ చేసి ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అన్ని కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అన్ని ట్యాబ్స్ ఇక్కడ పోస్ట్ అప్లైడ్కి రావాలి. మీరు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ బట్టి మీకు దేనికి అప్లికబుల్ అయితే ఆ పోస్టులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పోస్టులు అన్నీ వస్తున్నాయి అనమాట. మీరు ఒక క్వాలిఫికేషన్ బట్టి దేనికి అప్లై చేయాలనుకుంటే దాని ఇక్కడ అప్లై అని బట్టన్ ఓకే అనొచ్చు అనమాట. సో వ్యూ అప్లైడ్ పోస్ట్ అని వస్తే దీన్ని క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఎలా అయితే వచ్చింది మనం ఒకదానికి అప్లై అయితే చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఫీజ్ వస్తుంది అనమాట. సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎన్ని పోస్ట్ సెలెక్ట్ చేసుకుని అంత ఫీజ్ వస్తుంది. ప్రొసీడ్ టు పేమెంట్ అనాలి. వస్తుంది ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఓకే అనాలి. ఇక్కడ నెక్స్ట్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. మనం వెరిఫై చేసేసి ఓటీపీ అవి ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే ఒకేసారి పెట్టుకోవచ్చు అనమాట.